దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి అందరూ బాగున్నారా? దేవుని యొక్క సన్నిధిలో మరి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడై కనుక నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టి అనుకూలముగా సమస్తములో నేను ఎట్లు జరిగించుతునో హృదయంతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాకు ప్రార్థింపగా. చాలు పేర కనుక చూడపేరా, దేవుడు సన్నిధిలో చూడండి పేరా. హిజ్కియా చూడపేరా, మరణకనే రోగం వచ్చినప్పుడు కనుక పేరా యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియాతో చెప్తాడు, హిజ్కియా కనుక నీవు మరణమవుతున్నావు కనుక నీళ్ళు చక్కబెట్టుకో అని ఆయన చూడపేరా మాట చెప్పినప్పుడు మాట చెప్తాడు. ఎందుకంటే నీకు మరణకరమైన రోగం వచ్చింది కనుక, నువ్వు మరణమవుతున్నావు కనుక నీళ్ళు నీవు చక్కబెట్టుకో అని చూడపేరా. చూడండి, ప్రవక్త అనేటువంటి యెషయా కనుక హిజ్కియా చూడపేరా ఈ మాట తెలియజేశాడు. చేసినప్పుడు చూడపేరా ఆయన తన ముఖంలో గోడ తట్టు తిప్పుకుని చూడపేరా కన్నీళ్ళు విడిచు దేవునికి ఒక సమాధానకరమైన మాట చెప్తున్నాడు. అయ్యా యథార్థ హృదయుడై నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా ఎలా నడుచుకున్నానో కృపతో నువ్వు జ్ఞాపకము చేర్చుకో అన్నాడు. కనుక చూడపేరా, మొదటగా చూడపేరా మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలండి. కనుక పేర చూడండి పేరా మన హృదయాన్ని మనం చక్కబెట్టుకోవాలి. కనుక పేర మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి. ఆయన చూడండి, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోమన్నప్పుడైనా ఒకే మాట యథార్థత కలవాడిన నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ప్రభు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వు ఎలా నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో, ఎలా నడుచుకున్నానో, నీ మాట ఎలా విన్నానో, నువ్వు చెప్పిన ప్రకారం ఎలా చేశానో, నీ వాక్ ప్రకారం ఎలా జీవించానో, నీ దర్శన ప్రకారం ఎలా నడుచుకున్నానో నేను ప్రభాని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవునికే తిరిగి సమాధానం చెప్పేటువంటి భక్తికి ఎదిగాడు. చూడపేరా హిజ్కియా పేరా, నీ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా నువ్వు ఒకసారి ఆలోచించుకో, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకసారి. కనుక నా పట్ల ఒకసారి ఆలోచించు నువ్వు అని పేరు దేవునికే ఆలోచింపజేయగల ఆ దేవుడే ఆలోచించేటువంటి విధంగా చూడపేరా హిజ్కియా మాట్లాడాడు. అంటే అంత యథార్థమంతుడిగా ఉన్నాడు, అంత నీతిమంతుడిగా ఉన్నాడు, అంత భయభక్తులుగా ఉన్నాడు, అంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. కనుక పేరా నిర్దోషత్వం పొందినటువంటి వాడు ఈ పని చూడపేరా ఉన్నాడు. కనుక చూడపేరా దేవుని చూడపేరా ఈ మాట ఆయన అడుగుతున్నాడు. దేవునికే దేవుడే ఆలోచించేలాగా మాట్లాడుతున్నాడు. కనుక పేర అలాంటి విశ్వాసము, భక్తి, నమ్మకం మనం చూడపేరా పాటించేవారు నెలపేరా. మనకు ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక యాద వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు కనుక పేరా అప్పుడు చూడపేరా యథార్థతనే చూడపేరా అప్పుడు మనకు అవసరం అవుద్దండి. యథార్థతనే అప్పుడు మనల్ని కాపాడుతూ చూడపేరా. కనుక యథార్థతనే చూడపేరా అప్పుడు మనం నిలబెడద్దండి. కనుక పేరా దాని అవసరం అప్పుడు వస్తుంది చూడపేరా. అందుకని ఈయన తనకున్నాడు యథార్థత ఆయనకి దేవుని దగ్గర బలంగా పెట్టాడు ఆయన. అయ్యా ఒకసారి నువ్వు ఆలోచించు ప్రభు, ఒకసారి నువ్వు మంచిదే
నేను ఏ విధంగా నడుచుకున్నా ఒకసారి నువ్వు ఆలోచించు అన్నాడు అండి. ఆలోచించినప్పుడు చూడపారా, మనిషి అయితే ఆలోచించడేమో కానీ దేవుడి పేరు వెంటనే ఆలోచించాడండి. వెంటనే మనిషి ఆలోచించుకో, ఎందుకంటే మనిషి ఒక నిర్ణయం తీసుకుంటే చూడపారా దానివల్లే పాలైపోతాడు. మరి ఆలోచించుకోరా అన్నప్పటికి కూడా చూడపారా అండి. కనుక పేరు చూడండి, మనుషుడు చూడపారు ఆలోచించడండి, కానీ దేవుడు వెంటనే ఆలోచించాడు. నిజమే కదా. హిజ్కియా అనేవి యథార్థంగా నడుచుకున్నాడు, నీతిగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, భయభక్తులుగా ఉన్నాడు. కనుక నాయందు విశ్వాసము నమ్మకం కలిగిన వాడుగా ఉన్నాడు అని చూడపారా దేవుడి పేరు వెంటనే ఆలోచించాడు హిజ్కియా గురించి. కనుక పేర వెంటనే ఆలోచించి కనుక పేర పైన మేడగదిలో ఉన్నాడు హిజ్కియా, పైన మేడగదిలో ఉన్నాడు హిజ్కియా. కనుక యెషయా చెప్పి కిందకి దిగొస్తున్నాడు, మాట చెప్పాడు, దిగొస్తున్నాడు కిందకే. ఇలాగా ఎంతసేపు ప్రాణం చేశాడు ఆయన, 8 మెట్లు దిగాడు కిందకే. పై అంతస్తులో కిందకి దిగిరాలి, ఇంకా పై అంతస్తులో నుంచి కిందకి దిగిరాలి. ఇంతలోనే ఒక్క క్షణంలోనే మార్పు జరిగిపోయింది అక్కడ. ఒక్క క్షణంలోనే చూడపారా మార్పు క్షణం జరిగిపోయిందండి. కనుక పేర వెంటనే చూడండి దేవుని యొక్క స్వరము యెషయాకి యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి విషయార్థకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు యెహోవా నీకు సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీళ్లు విడిచి చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆవశ్యం ఉందని నీకు ఇచ్చేతనని చెప్పమని చెప్పి మళ్ళీ పంపించాడండి. అయ్యా నీవు కన్నీళ్ళు విడిచావు కనుక నీవు కన్నీళ్ళు విడుతూ నేను చూశాను, కనుక నీ యథార్థతను చూశాను, కనుక నీ భక్తిని చూశాను, కనుక నీకు చూడండి 15 సంవత్సరాలు ఆవసి ఇతర అని చెప్పి చెప్పయ్యా అన్నాడు. ఏ వ్యక్తి అయితే చనిపోతామని చెప్పాడో చూడండి, అదే వ్యక్తితో చూడక మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తితో అయితే నువ్వు హిజ్కియాకి వెళ్ళి చూడండి మరణమవుతామని చెప్పని పంపించాడు దేవుడు, మళ్ళీ వెంటనే ఒక్క నిమిషంలో మనిషి మార్చుకున్నాడండి. మరి నీ పట్ల నా పట్ల దేవుడు తన హృదయాన్ని మార్చుకుంటున్నాడా? మనసు మార్చుకుంటున్నాడండి. కనుక మన ప్రార్థన చూడండి ఆ విధంగా ఉందా, మన ఆలోచన చూడపేర ఆ విధంగా ఉందా అండి? చూడండి మన తలంపులు ఆ విధంగా ఉన్నాయా? అంతా ఒక మాట మాట్లాడితే దాంట్లో కూడా కుయితేనండి. ఒక మాట మాట్లాడాలనుకోండి దాంట్లో కూడా కుయితో మాటే, యథార్థమైన మాట లేదు, నీతైన నిక్కర్చైన మాట ఉన్నట్టుగా చూడపేరా, చూసినట్టుగా చేసినట్టుగా చూడపేరా, అలాంటి యథార్థత మాకు లేదు. మాటలో కూడా వంకరతనమే, కనుక ఒకసారి ఒకరి ఇంటికి వెళ్ళాను నేను. ఇల్లప్పుడు చూడండి ఆవిడ 8 మాసం కూర వండుతుందండి అండి. పని మీద నేను వెళ్ళాను నేను, కనుక నాకు ఎదురుగా వచ్చి నాన్నగారు బీరకాయ కూర వండుతున్నానండి. ఒక పక్కన కూర ఉడుతుంది, వాసన వస్తుంది. నేను కూర అంటాడు, ఎవరో కూర అంటారు ఎప్పుడు అడగను నేను. నాన్నగారు బీరకాయలు కాసిన చెట్టు అండి వండుతున్నానండి. ఆ బీరకాయ చెట్టు ఏదైనా మాకు లేదు.
ఉడికేదేమో ఏట మాసం, చెప్పిందంటే చెప్పండి బీరకాయ. నేను అడిగేదా పోని చెప్పామన్నా, అమ్మ ఏట మాసం కూర ఉండే ఒక గిన్నె ఏమో అన్నానా, ఒక గట్టి ఏమని అడిగానా అండి? ఏం చెప్పండి, మాటలో కూడా మారిపోయి. ఓ నాగారు ఏట మాసం తెచ్చారు వండుతున్నానండి అంటే ఓ రకం, ఇంతలోనే మాట మార్పు. కనుక పేర చాలామంది చూడపేరా మాటల్లో నికరం ఉండదు, పేర మనసులోనే నికరం ఉండదు. అన్నీ దొంకతిరు మాటలు, దొందర మాటలు, అబద్ధం మాటలు, అతికిచ్చే మాటలండి. అది అతకదో పెట్టదో, నువ్వు అతికిచ్చిన మాట అతికిచ్చినట్టే కనపడుతుంది. అది అతికిద్దంటారా మాట? అది యథార్థమైన మాట. యథార్థవంతుడు ఒకే ఒక మాట మాట్లాడతాడు అండి. దొంగ చేయనివాడు కనుక ఒకే ఒక మాట మాట్లాడతాడు. కనుక ఈ దొంగతనం నేను చేశానని మీకు రుజువైతే నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటాడు. ఏ శిక్ష అయినా వేయండి, నేను పడుస్తానంటాడు. కావాలంటే మీరు రుజువు చేసుకోండి అండి. కనుక ఒకే ఒక మాట మాట్లాడతాడు. అదే చేతిలో అయితే తప్పులు ఎత్తుక్కుంటాడయ్యా. ఆ టైంలో నేను పలాంచాట ఉన్నానయ్యా, ఆ టైంలో నేను ఎక్కడో ఉన్నానయ్యా, ఎక్కడే ఉన్నానయ్యా, ఎక్కడికో వెళ్ళానయ్యా, ఎక్కడ తప్పులు పడ్డానని. కనుక ఎన్నో తప్పులు ఎత్తుక్కుంటాడండి అండి. మాటలోనే తెలిసిపోద్ది అక్కడ. అదే చేయనటువంటి వాడు ఆయన చెప్పండి, నుంచోబెట్టిన పాత్ర వేయండి, ఈ తప్పు నేను చేస్తే. కావాలంటే నాకు వారు ఎంక్వైరీ చేసుకోండి మీరు అండి. మరి ఈ మాట అట్టుంది, ఆ మాట అట్టుంది. కనుక మాటను బట్టి మనకి అర్థమైపోద్ది. చూడండి అందుకే చూడండి ఇక్కడ ఆయన కన్నీళ్ళు విడిచాడు. అందుకే నీ కన్నీళ్ళు నీ కన్నీళ్ళు నేను చూశానయ్యా, నువ్వు ప్రార్థించటం నేను చూశాను, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ వేదన, నీకు యొక్క బాధ, నీ శోధన నేను విన్నాను, నేను చూశానయ్యా నేను. కనుక వెంటనే వెళ్ళి మళ్ళీ 15 సంవత్సరాల అవసరం ఉందని చెప్పి రమ్మన్నాడు అండి. కనుక ఎంతసేపు ప్రార్థించాడండి ఈజీగా అండి. ఎంతసేపు దేవునికి మొరపెట్టాడు, ఎన్ని గంటలు మొరపెట్టాడు, ఎన్ని రోజులు చేశాడు ప్రార్థన, ఎన్ని వారాలు చేశాడు ఆయన, ఎన్ని నెలలు చేశాడు ప్రార్థన, ఎన్ని సంవత్సరాలు చేశాడు ఆయన. ఒక క్షణం పైనుంచి కిందకి వెళ్ళాడు, ఎంత టైం పడుతుంది మనకి? 2 నిమిషాలు అనుకోండి. ఇంతలో ఇక్కడ ఎంతమంది చేశాడు చర్చిలో అండి. యథార్థమైనటువంటి యథార్థవంతులు చూడండి ప్రార్థించక ఆయన యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయన కనుక ఆయన ఏదైనా త్రోసివేయడండి. యథార్థవంతుల యొక్క విజ్ఞాపన ఆయన తోసివేయడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన చూడండి ఆయన చూడండి ఆపుచేయడు. ఆయన యథార్థవంతుల యొక్క నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు చూడండి ఆలకిస్తాడు. నీతిమంతుడు అనుకున్నటువంటి మాట చూడపారా ఆయన నెరవేరుస్తాడు. నీతిమంతులు ఒక మాట అన్నప్పుడు కనుక ఆయన మాట చూడండి నెరవేరుస్తాడు. యేసు ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు యథార్థవంతుడు, యేసు ప్రభు న్యాయవంతుడు. కనుక ఈ ప్రపంచ నిర్మాత, సృష్టికర్త. కనుక ఆయనటువంటి ప్రవచించినటువంటి ప్రతి ప్రవచనం కూడా చూడపారా అలా నెరవేరిపోయిందంటే. యోధాను పట్టుకుని యోధా నీవు నన్ను అప్పగిస్తావన్నాడు అండి. యోధాకు చూడండి అలాంటి ఉద్దేశం లేకపోయినప్పటికి కూడా కనుక ప్రభువు మాట చెప్పని చూడపారా కనుక యోధాలో ఒక సాధారణ ప్రవేశించి అప్పగించాడు. పేతురు నువ్వు నన్ను వెరగానే ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావు, కనుక నువ్వు అబద్ధం ఆడాక కోడుకొస్తుంది అన్నాడు. ఏదో చెప్పండి. అలాగే చూడ పేతురుని అబద్ధం ఆడించాడు ఆయన. అబద్ధం ఆడించి కోడి కూపించాడు. కనుక ఏదంటే అది జరిగింది అండి. కనుక
బర్బాతో అన్నాడు, బర్బా కనుక నీ కోసం మరణిస్తానే తప్ప నేను నిన్ను నీతో చేయని కాపురం అన్నాడు. నీ కొరకు నేను మరణిస్తా. ఆయన బతంగా మాట్లాడిన మాటలు అలాగే బర్బాని విడుదల చేశారు. యేసు ప్రభుని ఇలివేశారండి. కనుక బర్బా విడుదలయ్యాడు, కానీ బర్బా యొక్క ఆ మాటలే బర్బాకు గుర్తొచ్చినాయి. యేసు నాతో చెయ్యి కలపన్నాడు, నా కొరకు మరణిస్తా అన్నాడు అండి. నా కొరకు ఆయన మరణిస్తా అన్నాడు తప్ప నాతో చెయ్యి. అలాగే ఈ రోజున నేను మరణించాల్సినటువంటి మరణం ఆయన పొందుతున్నాడని బర్బా కూడా చూడపారా ఎంతో దుఃఖపడి ఏడిచాడండి. ఎందుకని ఆ మాటలు ఆయనకు గుర్తొచ్చినాయి. పేతురు దుఃఖపడి ఏడ్చాడు, పేతురికి ఆ మాటలే గుర్తొచ్చినాయి. యోధా కూడా దుఃఖపడి ఏడ్చాడు. కనుక పేరా ఎండి నాయాలు తీసుకెళ్ళి దేవాలయంలో పడగొట్టాడు, పడేశాడు చూడపారా. కనుక దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ కనుక ప్రభుత్వకు రాలేకపోయాడు. తన చేసిన తప్పుకి కనుక చనిపోవాలని నిర్ణయించుకున్నాడు అండి. అలాగే పరా ఈ రోజున మన ప్రార్థన ఏ విధంగా ఉంది చెప్పండి. మన ప్రార్థన అంతా మాయ ప్రార్థన మంది మగసు చేస్తాం అంతే. ప్రార్థన చేసినట్టుగా, బైబిల్ చదివినట్టుగా. ఒక ఆమె రోజు బైబిల్ తీసి ముందెచ్చి కూర్చుంటుంది. కనుక నేను అనుకున్నా ఏ బిఏ చదివిందో రోజు బైబిల్ తీసుకుంటుంది. వెళ్ళేపటికి ఎవరికే బైబిల్ తీసుకుని కూర్చోవటం, ముందెట్టుకుని పేపర్ తరగేయటం. ఎవళ్ళు మనకి మన వేసుకోవడం మన అమ్మ అవమ్మ. నేను వెళ్ళినప్పుడల్లా బైబిల్ ముందట్టు కూర్చునేది. నేను అనుకోని బాగా చదువుకుందామంటా, బైబిల్ బాగా చదువుతుందని అండి. ఒక రోజు అడిగా నేను, యావమ్మ నువ్వేం చదువుతున్నావని. ఏం చదువుతున్నావు? అది చదివుతాకి ఏం సార్ నాకేం రాదయ్య గారు. అయినప్పుడు కూడా నేను బైబిల్ మాత్రం ముందేసుకుని ఏదో నాకు వచ్చింది, ఏదో రాపోయినా ఏదో వచ్చినట్టు ఆశ అలాంటితో పేరు చూడపారు. ఎందుకని ఏమి రాపోయినప్పుడు కూడా, అందులో ఒక అస్త్రం కూడా తెలపోయినప్పుడు కూడా ఆ బైబిల్ మీద అలా ఆ పేపర్ అట్టు ఈ పేపర్ అట్టు కాసేపు వేసుకుని కానీ కాసేపు ఆ బైబిల్ చూసి మళ్ళా చదువునట్టు అంతే ఆచి. అలాగైనా పేర వచ్చిన వాళ్ళు కొంత తిరిగేస్తున్నారు బైబిళ్ళు. వచ్చిన వాళ్ళు ఇక్కడ 2 బైబిల్ ఉన్నాయి, 2 వారం అటు ఇక్కడే ఉన్నాయి బైబిల్. ఈ ఎవడో తెలవదు. ఇక కొంతమంది బైబిల్ అలవారులో ఉంటున్నాయి. కనీసం బైబిల్ చెత్త పట్టుకునే ఆ ఖాళీ కూడా ఉందా జనాలకి? కొద్దిసేపు అయినా తిరగేస్తున్నారు వాక్యాలు. ఇవాళ ఈ వాక్యం చెప్పాం, ఇవాళ 38వ అధ్యాయం వాక్యం చెప్పాం. ఇంటికి వెళ్ళి 38వ అధ్యాయం అక్కడ చూసుకుంటారా? వారు కనీసం అంకేం తెలుసుగా, బైబిల్ తెలపరు 38వ అధ్యాయం తెలుసుగా, మరి దాన్ని చూసుకుంటారా? ఇవి ఎక్కడే ఉన్నాయి బైబిళ్ళు. అంతే నటా జీవితం పేరు, నటిత్తమే పేరా. ఏం మరి మన జీవితంలో మనం ఏం పైకి వస్తాం? మనం దేవుడు మనల్ని ఏ రకంగా దీవిస్తాడు, దేవుడు మనల్ని ఏ రకంగా ఆశీర్వదిస్తాడు, ఏ రకంగా మన కష్టాలు తీరుస్తాడు, ఏ రకంగా మన అవసరాలు దేవుడు మనకు తీరుతాడు, మన కష్టాచిత్తాన్ని ఏ విధంగా దేవుడు అభివృద్ధి చేస్తాడు అండి. ఆలోచన చేయం. మనం దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వం. దేవుడికి చేయాల్సిన ప్రార్థన దేవుడికి అతను ప్రార్థన ఒప్పుకోము, అతను తీసేసుకోము. ఒప్పుకోము, దాన్ని మనం తీసేసుకోము. మనం ఎందుకని పేరు ఒప్పుకుంటే ఇచ్చిపెట్టాలేమో. అయ్యా ప్రభావం తప్పు చేయించే ఫలాన్ని ఒప్పుకుంటే దాన్ని ఇచ్చిపెట్టాలేమో. అందుకని దాన్ని ఒప్పుకోము, ఇచ్చిపెట్టము. అందుకని అతిక్రమంలో దాసువాడు వర్ధిల్లడు. అతిక్రమం దాసువాడు వర్ధిల్లడు. కనుక పేర గొప్పవాడు కాలేడు, నీతిమంతుడు కాలేడు, పరిశుద్ధుడు కాలేడు, యథార్థవంతుడు కాలేడు. చూడపేరా
కనుక దాన్ని ఒప్పుకొని ఇచ్చిపెట్టేవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. ఒప్పుకోవాలి, దాన్ని ఇచ్చిపెట్టుకోవాలి. కనుక ఇచ్చిపెట్టుకోవాలండి. కనుక చాలామంది చూడపారా ఒప్పుకోలేరు, దాన్ని ఇచ్చిపెట్టుకోలేరు. పేరా ఏం చేయాలి చెప్పండి? అంతా కూడా మగశుద్ధి. మగశుద్ధి అయితే ఏమో చెప్పండి? ఎవరు మోసపోతారో, ఎవరు నష్టపోతారో దేవుని దగ్గర మగశుద్ధి చెప్పండి అండి. దేవుని గుళ్ళోకి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాము. ఎల్లప్పుడు ఎక్కడికొచ్చి దేవుని చదువుకి వచ్చి ఏమంటారు చెప్పండి? ఎల్లప్పుడు దేవుని స్తుతించేదా. ఎల్లప్పుడు ఎల్లప్పుడు అంటే పేరు ఎప్పుడు కూడా చూడపారా, ఎప్పుడు కూడా చూడపారా అండి. కనుక పేరా అంతగా పేరా దేవుడు మనల్ని దీవించిన కారణం ఏంటంటే దేవుడికి మన సమయం మనం ఇవ్వం. కనుక పేరా వాల్మార్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేరా ఆవిడ 4 గంటలు వేసేదండి దారగట్ట. పాటలు రాకపోయినా ఏదో పాటలు పాడుకుంటా పేరా పని చేసుకునేది. పేరా పాటలు పాడుకుంటూ చూడపేరా పని చేసుకునేది. దారగట్ట 4 గంటలు వేసి పని చేసుకుని కనుక పేరు 8 పడి చూడపేరా అన్నీ. కనుక నాకు టిఫిన్ చేసి నాకు నీళ్ళు కాచి అండి, కనుక కాఫీ కాచి మొత్తం అన్నీ 8ంటికే అన్నీ రెడీ చేసేసేదండి అండి. కనుక పేరు 8ంటికి పేరు రెడీ అయిపోయి ఇద్దరం స్కూల్ కాడికి వచ్చేసాం, బస్ కాడికి అండి. ఎందుకని పాటలు పాడుకుంటూ ఆమె పని చేసుకునేది. పక్క వాళ్ళు ఆమె లేచి పాటలు పాడుతుంటే నిలబడతా నేను అంటా ఉండేవాడు. నేను ఏదో ఆమెకు వచ్చిన పాటే మరి మనం పాట పాడతాం. మనం అసలు మొఖాలు బీసిపోయి నోరు మూసేసుకుంటాం. మనం కైక్కు అనుకోకుండా నోరు తెరవాతలకి ఎవడో మనం తన్నట్టు, ఎవడో మనం పొడిచినట్టు మొఖాలు మార్చుకుని మనం పనులు చేసుకుంటాం. మన పని మనం చేసుకుంటూ కూడా చెంటించుకుంటారు చాలామంది. సంతోషంగా పనులు చేసుకోవాలి, పాటలు పాడుతూ పని చేసుకోవాలి. సంతోషం ఏది పేరా మనిషికి ఎంతో బలం ఇస్తుంది. సంతోషంగా వెళ్ళేటువంటి వాడు పాటలు పాడుకుంటాడు. మొక్క మార్చినవాడికి ఏమొస్తుంది? నోటేమంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? హస్య మాటలు, దేశ మాటలు, చొప్పల మాటలు. కనుక పేరా చూడండి ఇలాంటివన్నీ కలిగి తీసుకోండి పేరా. అందుకని చూడండి దేవుడి పేర మనం గొప్పవాడిగా చేయాలంటే ఏమన్నా చెప్పండి? యథార్థత అనేది పేర చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాముఖ్యత. అందుకే చాలామంది పేర కనుక యథార్థమైన మాట చెప్పలేరండి, నిజమైన మాట చెప్పలేరు. యథార్థమైనటువంటి దాన్ని ఒప్పుకోలేరు, దాన్ని ఇచ్చిపెట్టి అంతా మాయేనండి. ఎవరు మోసం చేస్తున్నాం మనం? ఎవరు మోసం చేస్తున్నాం చెప్పండి? దేవుడిని ఎవరు మోసం చేయగలుగుతావా? నీకు నీవే మోసపోతున్నావు. కనుక మరి చూడండి, అందుకనే యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మాడాయన. కీర్తనలు 85 అధ్యాయంలో చూడండి ఒక మాట, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మాడు చూడపారా. మరి మనకు మేలు జరగ కారణం ఏంటి? యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా చేయకోకుండా మాడో మనకు మేలు జరగ కారణం ఏంటి? మన మాటలు ఒక్కడు కూడా ఇక్కడ ఉండదండి, ఒక్కడు కూడా ఉండదు. మాటలో నికరం ఉండదు, మాటలో నీతి ఉండదు. మొగచ్చు చేస్తాం అంతే, మోసం చేస్తాం అంతే పేరా. చాకులు కూడా పేరా మొగతు చేసే వాళ్ళు చేవలు కూడా అలాగ ఉంటాయండి. అలాగే నీళ్ళు కారుతూ ఉంటాయి వాళ్ళ చాకుల యొక్క చేవలు కూడా అంటూ ఉంటాయి. మొగతు చేసేస్తారు. చాలామంది మీటింగ్ వెళ్ళిన కాడ బైబిల్ చదివేయటం, ప్రార్థన చేసేయటం. ఎక్కడా అందరం చూసి అప్పుడు వచ్చేస్తుంది, పొరలు వచ్చేస్తుంది భక్తి. చావుకులకు మీటింగ్ కాడ బైబిల్ పని చేస్తారు. ఎక్కడ చదువుకోవాలి బైబిల్?
ఎక్కడ చదువుకోవాలండి? చదివే చోటు ఉంది. ఆ చోటుకెళ్ళి బైబిల్ చదువుకోవాలి. చదివిన దాని పేర పాటించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఇన్ని అధ్యాయాలు చదవక్కర్లేదు. 2 అధ్యాయాలు చదివిన 1 అధ్యాయం పరిశీలించుకోవాలి. దాంట్లో నీతికరమైన మాటలు ఏముండో ఆలోచించుకోవాలి. ఒక ఆయనకు వాక్యం చెప్తున్నాడు. ఏంటి అక్కడ చెప్పారంటే వాక్యం, ఆ చివరి నుండి చదువురాను అన్నాడు. ఆ చివరి నుండి చదువురామన్నాడు. నువ్వు చదువు, నువ్వే చదువు అన్నా. అధ్యాయము మొదట వచ్చే అధ్యాయం కానీ చదివేవారు, కానీ ఎక్కడో వచ్చింది చెప్పారంటండి. అధ్యాయం కానీ చదువురాను అన్నాడు. అయ్యా చదువయ్యా అన్నాను. కనుక పై నుంచి చదువుకొచ్చాడు. ఏముంది అందులో? అది నేను చెప్పిందే ఉంది. అధ్యాయం ఉంటుంది చదివాక ఏముంది అక్కడ? నేను చెప్పిన మాటే ఉంది అక్కడ. నువ్వు అధ్యాయం చదివినా అందులో ఆ మాటే ఉంది, నీతి అయిన మాట. కనుక దీన్నే పట్టుకో. అధ్యాయం చదువుతానని చెప్పానా? అధ్యాయం పాఠతో చెప్పానా? ఈ అధ్యాయంలో పాటించవలసినటువంటి మాట, ఈ మాట మనం దీన్ని పాటించాలని చెప్పాను. అలాగే అర్థమైంది. అధ్యాయం అంతా వదిలేసి ఎక్కడో ఒక క్వశ్చన్ చెప్పాడు అన్నాడు. మరి చదువురా. ఆదనోడు చదివించాను, ఏమైంది? అదే ఉంది అక్కడ అండి. ఎందుకంటే పేరా తెల్లరంగంలో గాడిదంట బైబిల్ చదివిందంట. గాడిది ఏమని చెప్పండి. మనం ఎప్పుడో చూసే వీడియో నేను యూట్యూబ్లో, కోడి పియానో వాంచుతుంది. చూసారా? కోడి పియానో వాంచుతుంది. కారణం ఏంటి? దాని వాంపి ఎట్ట వాంచిందో చెప్పండి. అది ఎలా నేర్పించారు దానికి వాంతం? ఆ పియానో మీద బిందులు వేశారు. అది పొడి తింటే మొదలెట్టింది. అది పొడి తింటే కీం అంటుంది. అది ఏం చెప్పండి. మనం ఏమనుకుంటున్నాం? అయిపోయి కోడి పియానో వాంచేస్తుంది, క్యాష్ వాంచేస్తుంది, అవినీతి అంటే వాంచేది కోడే వాంచేస్తుంది. ఇక్కడ కోడే వాంచేస్తుందండి ఇక్కడ. కనుక పేర అలాగే చూడండి. ఎందుకు చెప్పండి? పాటించిన వాళ్ళు ఎందుకు చెప్పండి? కనుక పేర అందుకే ఆయన ఒక మాట పేర ఒక్క క్షణంలోనే దేవుని యొక్క మనసు ఆయన మార్చుకున్నాడు. ఒక మనసులో ఒక క్షణంలోనే దేవుడు తన మనసు మార్చుకుని ఏ నోటితో చెప్పాడో ఆ నోటితో నువ్వు వెళ్ళి 15 సంవత్సరాలు ఇంకా బతుకుతావు అని చెప్పరామన్నాడు. వెళ్ళి ఎలాంటి ప్రార్థన చెప్పండి. ఎందుకని నిక్కచ్చైన ప్రార్థన, నీతైన ప్రార్థన, యథార్థమైన ప్రవర్తన కలిగిన కనుక ఒక్క క్షణంలో దేవుని పేరు అన్నాడు. దేవుడు ఒక క్షణంలోనే తన యొక్క మనసుని మార్చుకునేటువంటి ప్రార్థన చేశాడు. ఈజీగా పేరు. మరి మన ప్రార్థన ఎలాగుంది? సంవత్సరాలు గడిచిపోతున్నాయి మా రక్షణ పొంది, వారాలు గడిచిపోతున్నాయి. ఎన్ని పరవాలు తిన్నామో, ఎన్ని మాంసం కూరలు తిన్నామో, ఎన్ని ఫ్రైడ్ రైస్లు తిన్నామో, ఎన్ని నూడిల్స్ తిన్నామో, ఎన్ని బూర్లు, ఎన్ని గారెలు, కోడిగుడ్లు, చేపక్కలు, ఎంత చెత్తా చెదరం అంతా కూడా అన్నీ తిన్నా సరే మనం అండి ఉందా? అందుకే మార్పు చెందవా, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా, ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏముంది ఈ లోకము, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో, ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏముంది ఈ లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పు పైలోకములో, తీర్పు దినమున ఆయన ముందు నిలిచే ధైర్యము నీకుందా,
నిలిచే ధైర్యం నీకుందా. ఎక్కడ నిలవాలి చెప్పండి? ఎక్కడ నిలవాలి? తీర్పు దినమందు పేర చూడండి, నిలిచే ధైర్యం పేర మనకు ఉండాలి. నిలవాలి పేర, తీర్పుమందు నిలవాలి చూడండి పేర. కనుక దాంట్లో తీర్పులో మనం కనుక నిలబడాలి. నిలబడాలి పేర, యథార్థవంతులుగా మనం ఉండాలి అక్కడ పేర. మనం ఈ లోకంలో యథార్థవంతులుగా ఉన్నప్పుడే అక్కడ పైలోకంలో కూడా యథార్థవంతులుగా దేవుడు అక్కడ మనల్ని నిలబెడతాడండి. ఇక్కడ లేనప్పుడు అక్కడ రాదు. ఇక్కడ లేనప్పుడు అక్కడ వస్తుందండి. అక్కడ చెప్పండి, కొండలో కూడి లేకుండా కుండలో ఎత్తుకుంటే ఏమొస్తుంది? కొండలో ఇక్కడ కూడి ఉంటే అక్కడ కూడి ఉంటుంది అక్కడ. కనుక పేర యథార్థమైన పేరు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఆయన చందులో మనం నిలబెడతాం. ఇన్ని రోజులు జీవితే మాకు చెప్పండి. కుక్క అనుకుంటుందంట, కుక్క చలికాలం వస్తే రోజు దుప్పటి కొనుక్కోండి కుక్క. ఇవాళ నేను దుప్పటి కొనుక్కోవాల్సిందేక. ఎన్ని రోజులు తిడతాడు చిట్టి నన్ను? ఎన్ని రోజులు తిట్లు తిన్నాను? ఇవాళ పొద్దుగూకేలాగా ఏదో రకంగా నేను దుప్పటి ఖచ్చితంగా కొనుక్కోవాలి. కుక్క అంటే కుక్క దుప్పటి కొనుక్కోడదా కుక్క? కొనుక్కి అర్థం అనుకుంటుందా? అంతే. ఎన్ని రోజులు తిట్లు తిన్నాను, చీచి అని ఎందుకు తిట్లు తిడుతున్నారు? మాయదారి కుక్క అని, దొంతర కుక్క అని, బండ కుక్క అని ఎన్ని 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 పేర్లు పెడతారు కుక్కకి? ఎన్నో పేర్లు పెడి తిడతారు దాన్ని. మా పంపకం అయిపోయింది, మాకు పార్థం అయిపోయింది ఈ దిక్కుమాల కుక్కలో అని ఎన్నో తిడతారు పేర. దుప్పటి కొనుక్కుంటుంది అది. మనం కూడా అనుకుంటాం, అబ్బో ఇక శనివారం ఆదివారం వస్తే ఇక ఈ రోజు నుండి ఇక దుమ్ము తులిపేయాలి, మనం ఇక బైబిల్ చదివేయాలి, ప్రార్థన చేసేయాలి, యథార్థవంతులు జీవించేయాలనుకుంటాం. గుడి దాటి వెళ్ళక ముందే గుసగుసలు మొదలెడతాం. కనుక పేర చూడండి పేర, ఎవరు యథార్థవంతులుగా ఉన్నప్పుడు చూడండి పేర, భక్తి పేర డమ్మను చూపించదండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం. ఏం చెప్పండి? భక్తి డమ్మము చూపదు. డమ్మాసారంగా ఉండదు భక్తి. ఎదటి వారిలో గణతలు పొందుకునేది కాదు భక్తి. ఎదటి వారు మెచ్చుకునేది కాదు భక్తి. ఎదటి వారు పొగిడేది కాదు భక్తి. ఎప్పుడు కూడా పేర భక్తి డమ్మం చూపించదు. భక్తి ఎప్పుడు కూడా బజార్లో కనిపించదు. భక్తులు ఎప్పుడు కూడా బజార్లో కనిపించరు అండి. భక్తి ఎప్పుడు కూడా డమ్మం చూపదు. మనకున్నాడు బైబిల్లో ఉన్నాడు భక్తులు ఎక్కడ చేశాడు ప్రార్థన? ఆయన యేసుప్రభువు వారు ఎక్కడ చేశాడు ప్రార్థన? ఎక్కడ జీవించాడు ఆయన అండి? కనుక పేర ఆయన చూడండి పేర సూచక్రియలు చేసి నువ్వెవరితోనూ చెప్పొద్దు అన్నాడు. నువ్వెవరితోనూ చెప్పకు. కనుక జనాదయ్యవాడిని దేవులకిచ్చి కనుక నా వెంట నువ్వు రావద్దు అన్నాడు ఆయన్ని. అయ్యా నీ వెనకాల వస్తాను ప్రభు అంటే, వద్దు నా వెనకాల నువ్వు రావద్దు అన్నాడు. గుడ్డివాడి కలిసి ఎవరో చెప్పొద్దు అన్నాడు. లాతన పైకి లేపు ఎవరు చెప్పొద్దు అన్నాడు యేసుప్రభువు వారు. అండి ఈరోజు పేరు చిన్న దెయ్యం పోతేనే పేపర్ ఇచ్చేస్తారు. ఇక అబ్బో దెయ్యాల మీద అధికారం ఇచ్చేసాడు దెయ్యాల పాస్టర్ గారు. సత్వత వరం కలిగిన దైవజనుడు అండి. 9 వరాలు కలిగిన దైవజనుడు అండి ఈయన. గణతలో గొప్పలు ఎవరికి కావాలండి? సాతానికి కావాలి గొప్పలు. ఎవరికి కావాలి చెప్పండి? పేతురు గారు పేరు ఏమన్నాడు చెప్పండి? నజరుడైన యేసుక్రీస్తు నామమున మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. కుంటివాడు అంటారు ఆయన. మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. 3వ అధ్యాయం చూడమ్మా, అబద్ధుల కార్యములు. అయ్యా మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున లే. అంతటా పేతురు, ఇంటి బంగారం మా ఎద్దలేవు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నా. నైవేన యేసుక్రీస్తునామం లేచి నడవమని చెప్పాను. వెంటనే చూడు తన పాదలో శక్తి వచ్చి వెంటనే లేచాడు పైకండి.
ఏమిచ్చాడు ఈయన? ఏమిచ్చాడండి? నాకు కలిగిందే నీకు ఇస్తున్నా. ఏం కలిగింది ఆయనకి? నాకు కలిగిందే నీకు ఇస్తున్నా, లే క్రీస్తునామములో లే అన్నాడు అంతే. వెంటనే తన నరలో శక్తి వచ్చి లెగిసి నిలబడ్డాడు అండి. కనుక ఈసులో చూస్తాం అప్పుడప్పుడు వాళ్ళ కొరియోళ్ళు మరీ దరిద్రం అన్నాళ్ళు. ఉతంతా మాయే, అంతా డూబులో పెడతారు. ఎందుకు ఎవరు మోసం చేస్తారు చెప్పండి? వీళ్ళు ఎవరు మోసం చేస్తారండి? ఎవరు మోసం చేస్తారు చెప్పండి పేరా? కనుక యథార్థమైనటువంటి ప్రార్థన మనల్ని చూడండి నిలబెడద్దండి. నిజముగా మొరబెట్టాడు, అదే చెప్పాడు. నిజముగా మొరబెట్టు వారికి అండి యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరబెట్టు వారి యొక్క ప్రార్థన కనుక దేవుడు ఆలకిస్తాడు. అంటే ఉత్తుత్తు కూడా ఉంది కదా అర్థం. నిజమైన ఏడుపు ఉంది, ఉత్తుత్తి ఏడుపు ఉంది. ఎవరైనా చెప్పగలరా? నిజమైన ఏడుపు ఉంది, ఉత్తుత్తి ఏడుపు కూడా ఉంది. ఉత్తుత్తి ఏడుపు కూడా ఉంది, నిజమైన ఏడుపు కూడా. అందుకే ఉత్తుత్తు మర్ర ఉంది, నిజమైన మర్ర ఉంది. అది చేసే ప్రభా, ఇది చేసే ప్రభా, అలా చేయ, ఇలా చేయ, ఉప్పుమళ్ళని తడిసిపోయి ప్రభా, అడచేతి ఎట్టయ్యా, ఎడచేతి ఎట్టయ్యా. కనుక ఈ ఉట్టుట్టు మరది నిజమైన మర కాదు అది. అంటే నువ్వు చెప్పినన్నీ ఆయన చేసేయాలన్నమాట. నువ్వేం చేయవు, నువ్వేం చేయక్కర్లేదేక. నువ్వేం చెప్తావో అది చేసేయాలి ఆయన. ఉప్పుమళ్ళు తడవద్దంటే ఉప్పుమళ్ళు తడకూడదు. కనుక వాన కురమంటే కురవాలి, వద్దంటే మానేయాలి. మోపిల్లోళ్ళు పుట్టాలి, మోపిల్లోళ్ళు పుట్టాలి, ఆడపిల్లలు ఉంటే ఆడ పుట్టాలి. ఇల్లు కట్టే తలంగొండ తలంగోయాలి, పొలం వేయాలి, బలంగా తీసేయాలి, బాగా తీసి పెళ్లి చేసేయాలి అండి. పెళ్లి చేయమంటే చేసేయాలి. పెళ్లి చేయాలి. పెళ్లి చేయలేదు ప్రార్థన వేసింది ఒక ఎవడు పెళ్లి చేస్తా అండి. అంటే దేవుడు చేయమంటే చేసేయాలి. మనం ఏం చేయక్కర్లేక, ఇది మనం చెప్పేది దేవుడు చేసేయలేక. ఈరోజు సమాజం అంతా అలాగుంది. పాస్టర్ గారు నాన్నగారు ఒక ఆమె చెప్పింది, నాన్నగారు ఉపవాసం ఉండి నా కోసం ఏడ్చి ప్రార్థన చేయండి మీరు. మరి నువ్వేం చేస్తా? మంచిదేనమ్మా, నేను ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు నాకు మేలు చేస్తాడు, నా కష్టం తీరుస్తాడు. నీవు ఉపవాసం ఉండి నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ కష్టం తీరుస్తాడు. మంచిదే, నువ్వు అన్నమాట మంచిదే. నేను ఏడితే నా కష్టం తీరుతాడు అండి. మరి నీ సంగతి ఏంటి? శుభ్రంగా ఎవరేసింది ఇప్పుడు పెట్టింది బయట రైస్ హాయిగా పడుకో. నేను ఏడు చేస్తా ప్రార్థన అరిగిందాక. జాగ్రత్త పిల్లరా, యథార్థమైనటువంటి మొరపెట్టువారు మనం ఉండాలి. యథార్థమైనటువంటి ప్రార్థన అయినా ఎప్పుడు కూడా నిరీకరించడండి. ఏం పట్టిపోతావు, ఏం భక్తి అంటావు? ఏమన్నా పట్టిపోతాం మనం ఇక్కడ ఏమన్నా? ఎంతోమంది కాగబలు కలిసిపోతున్నారు, మన కల్లాటే పేర. ఎంతోమంది కాగలు కలిసిపోతున్నారు పేర అండి. కనుక చిన్న పిల్లలు ఒకేసారి 6 పిల్లలు మనం చనిపోయారండి. ఒకేసారి చిన్న పిల్లలు. పోనాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకి తెలియదు గుంటలు ఉంటాయని. నాకులాగా దాయట్లాగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది నలుగురు చచ్చిపోయారు వాళ్ళు. అతను ఈతరానటువంటి నా కుక్కలో దిగటం ఎందుకు అందులోకి? ఈతొచ్చినోడు దిగాలి నీళ్ళలోకి. అతను ఈతరానోడు తీయమంటే చెప్పండి. చిన్నపిల్లలు అంటే వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళకి దీలకని చెప్పండి. దాయట్లాగా ఉండాలి వీళ్ళు. ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు ఉంటాయి, ఒక్కొక్కరికి వాళ్ళకి. వీళ్ళు కూడా పేరు దిగి చచ్చిపోయారు వీళ్ళు. ఎంత మూర్ఖత్వం చెప్పాలి. సత్తా కాకపోతే ఎందుకు చెప్ప? ఈత రానప్పుడు నీళ్ళలో దిగుతాం ఎందుకు? ఈతగలము, దీన్ని జయించగలనప్పుడు అలాంటి వాడు దిగాలి. మునిగిపోయిన మీద పైకి లెగ్గలం వాడు దిగాలి. దిగురోడు దిగినట్టు మునిగిపోయారు శుభ్రంగా. ఎంత మూర్ఖత్వం చెప్పండి. కనుక పేర అసలు డబాలో ఎడవలో కూడా తెచ్చి రావాలి. అది చూసి
చనిపోయారని ఆడవాలా? దున్నపోతులాగా ఉండి దిగారని బాధపడాలా? ఎంత బాధకరం చెప్పండి పేరా. కావాలని తెచ్చిపెట్టుకోండి సావు. కావాలని చచ్చేవాడిని ఎవడు బతికిస్తాడు? అది ఈతనప్పుడు నీళ్ళ ఎందుకు మగాలకి తాగాలెందుకు అండి? ఎందుకని? చావు ఇక వచ్చేసిందేక, ముచ్చు వచ్చేసిందేక. దేవుడు ఆజ్ఞ ఇచ్చేసాడు సైతానికి. ఎంత తప్పండి చెప్పండి అది. జాగ్రత్త పేరా. మన ప్రార్థన చూడండి పేరా. దేవుడు నిరాకరించుకోకుండా దేవుడు ఇనేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో దేవుడు దాసి ఉంచునుగాక. ఆమేన్.